గరళకంఠుడు ఆయన గారు. గరళాన్ని గొంతులో పెట్టుకున్నాడు. దేవాది దేవతలు, ఇటు రాక్షసులు, సాగర సంగమం జరుగుతున్న ఆ మహాయుద్ధంలో 12 సంవత్సరాల్లో వాసుకి మాత అమృతం వచ్చే గడియలల్లో విషాన్ని జిమ్మేస్తూ ఉంటుంది. అలాంటి విషయాన్ని దేవాది దేవతలు పారిపోతారు తట్టుకోలేక. అప్పుడు మహాముఖంటి వచ్చి మిగతా దేవతలు పిలిస్తే కలశం ఆ యొక్క శంకులో తండ్రి ఆ విషాన్ని తీసి ఇలా తాగిన చిత్రపటం చూస్తాం. అలా విషాన్ని తాగేసినప్పుడు వాసుకి ఆ చుట్టుపక్కల ఉన్న ప్రమద గణాలంతా ఏం ఆలోచిస్తారంటే, ఇంత అహం లేదు, ప్రాణం మీద ధ్యాస లేదు, ప్రాణం పోతుందన్న ఆలోచన లేదు, విషం అంటేనే పారిపోతున్నాం మనందరం, అలాంటి ముక్కంటి వచ్చి విషయాన్ని గొంతులో పెట్టేసుకున్నాడా అని ఆశ్చర్యపోయి తండ్రికి నీలకంఠుడు అని గుర్తిస్తారు. నీలకంఠుడు అంటే విషం, నీలం అంటే మీకు తెలిసిందే కదా, బ్లూ కలర్. అలా ఉన్న తరుణంలో తండ్రి ఇక్కడ పెట్టుకొని చాలా గట్టిగా ఇట్లా ఆ నొప్పి భరించలేక ఆ మంట ఇట్లా ఒత్తుకుంటూ ఉంటాడు గట్టిగా. అప్పుడు కర్కాటకుడు అనే మన సర్పం తండ్రి దగ్గరికి వచ్చి ఏమంటుందంటే, మేము మీ నొప్పిని మా శరీరంలోకి తీసుకోగలం, ఆపగలము అని అన్నప్పుడు ఎలా చేయగలరంటే, తండ్రి వచ్చి ఆయన మెడకు చుట్టుకుంటాడు. కర్కాటకుడు ఆయన ఒక సర్పదేవుడు. ఆ కర్కాటకుడు చుట్టేసుకున్నప్పుడు ఈ విషం కిందికి పోదమ్మా. సర్పమే కావడం వల్ల ఆ విషం ఈ యొక్క సర్పానికి అనుసంధానమై ఆగిపోయి ఉంటుంది. తండ్రి మెడలో అందుకుంటుందన్నమాట సర్పం.